వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ప్రభుత్వము బకాయి పడినటువంటి డిఏ, డిఆర్ మొదటి విడత అరియర్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముందుగా బకాయిల వివరాలకు వచ్చినట్లయితే మనకు రీసెంట్‌గా కొత్త డిఏ అనేది 3.64% పెంపుతో మొత్తం డిఏ 33.67%కి అప్డేట్ అయిందనమాట. సో, అప్డేటెడ్ ఇన్ నిధి వెబ్‌సైట్. సో, ఉద్యోగులకు, పెన్షనర్లకు 33.67%తో జీతాలు మరియు పెన్షన్స్ అయితే ప్రజెంట్ తీసుకుంటున్నాము. ఇంకా పీఆర్‌సీ 2022 ఆర్‌పీఎస్ ప్రకారంగా అనంతరం మనకు వచ్చే డిఏ ఉత్తర్వులు, పీఎఫ్ మరియు సిపిఎస్ ఉద్యోగుల అరియర్ వివరాలు అయితే ఒకసారి ఇక్కడ చూద్దాము. ఫ్రెండ్స్, జీవోఎంఎస్ నెంబర్ 66 డేట్ వచ్చేసి మనకు 1/5/2023 ఫ్రమ్ డిఏ అనేది 20% నుంచి 22.75% అయితే పెంచడం జరిగింది. ఇక్కడ మనకు 3 ఇన్‌స్టాల్‌మెంట్‌లో పేమెంట్స్ అయితే జరగాల్సి ఉందండి. ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అనేది సెప్టెంబర్ 2023లో, కానీ బిల్స్ అయితే ఇంకా ఎనేబుల్ కాలేదు. రెండవ ఇన్‌స్టాల్‌మెంట్ అనేది డిసెంబర్ 2023, మూడవ ఇన్‌స్టాల్‌మెంట్ మార్చ్ 2024. వీటికి సంబంధించి అరియర్ బిల్స్ అప్‌లోడ్ చేసుకోవడానికి అయితే ఇంకా ఎనేబుల్ కాలేదు. సో, ఈ మాట చెప్తూ ఉంటే ప్రభుత్వం ఏమంటుందంటే, ప్రభుత్వం వచ్చేసి ప్రతి నెల ఉద్యోగులు జీతాలు, పెన్షన్ల కోసము ఈ పెంచినటువంటి డిఏ ఏదైతే ఉందో 33.67%, దీని ద్వారా ఇదివరకు చెల్లిస్తున్నటువంటి జీతాలు ఏవైతే ఉన్నాయో 5,600 కోట్ల రూపాయల వరకు చెల్లించేదండి ప్రభుత్వము. కానీ ఈ పెరిగిన డిఏ, డిఆర్ క్యాష్ రూపంలో ఇవ్వడం వల్ల ఈ 5,600 కోట్లు కాస్త దాదాపుగా 6,000 కోట్ల దాకా అయితే చేరుకుందనమాట. ప్రభుత్వం పైన భారం అయితే ఎక్కువ పడింది. అలాగే సామాజిక పెన్షన్లలో కూడా మనకు ప్రతి నెల 3,000 రూపాయలు అయితే పెన్షన్ అందజేసేవారు. ఈ 3,000 కాస్త 4,000 రూపాయలకు పెంచడం ద్వారా ఇక్కడ కూడా 2,200 కోట్లుగా ఉండే గత పెన్షన్‌కు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల చెల్లింపులకు 2,200 కోట్ల రూపాయలు గతంలో అవసరమయ్యేదండి సామాజిక పెన్షన్లకు. ఇప్పుడు 2,800 కోట్ల రూపాయల వరకు చేరుకుందనమాట. ఇక్కడ మనకు 5,600 కోట్ల నుంచి 6,000కు చేరుకోగా, ఈ విధంగా పెరిగినటువంటి మొత్తం చూసుకున్నట్లయితే ప్రతి నెల ప్రభుత్వానికి 1వ తేదీ కల్లా టాంచనుగా 8,800 కోట్ల రూపాయల నిధులు అయితే అవసరమవుతున్నాయన్నమాట. ప్రభుత్వం నుంచి ఈ విధంగా ఎక్స్‌ప్లనేషన్ అనేది రావడం జరిగిందండి. ప్రతి నెల చూసుకున్నట్టయితే ఈ విధంగా లోటు బడ్జెట్ కారణంగా సుమారుగా ఆర్‌బీఐ నుంచి 2,000 కోట్లు లేదా 3,000 కోట్ల రూపాయలను ఆర్‌బీఐ నుంచి అయితే ప్రభుత్వము గరిష్టంగా 4,000 కోట్ల రూపాయలను కూడా నిధులను సమీకరిస్తుంది ఆర్‌బీఐ బాండ్ల వేలం ద్వారా. ఆర్‌బీఐ బాండ్ల వేలం ద్వారా అయితే నిధులను ప్రభుత్వం స్వీకరిస్తూ ఉన్నదన్నమాట. ఇక డిఏ, డిఆర్ మంజూరు చేయాలంటే ప్రభుత్వానికి అదనంగా అయ్యే ఖర్చును ఆర్థిక శాఖ నుంచి లెక్కలైతే రాబడుతోంది రాష్ట్ర ప్రభుత్వము. ఈ మేరకు రాష్ట్ర రుణం ఎంత భారం పడనుంది రాష్ట్రం మీద అని చెప్పేసి అయితే ఆర్థిక శాఖతో లెక్కలైతే తెచ్చుకుంటుంది. ఇటీవలే ఆర్‌బీఐ వచ్చేసి మనకు ఈ విధంగా నివేదిక సమర్పించిందండి. మే, జూన్, జూలై 3 నెలలకు సంబంధించినటువంటి జూలై ఈ 3 నెలలకు సంబంధించినటువంటి ఏ రాష్ట్రం ఎంతెంత రుణాలు సేకరించింది అనే వివరాలను అయితే ఆర్‌బీఐ వెల్లడించిందనమాట. ఇందులో మొత్తం అన్ని రాష్ట్రాలు కలిపి 2,14,000 కోట్ల రూపాయలనైతే రుణాన్ని సేకరించాయన్నమాట. అందులో గరిష్టంగా 2.7 lakh crores అన్నమాట. ఇందులో గరిష్టంగా 37,000 కోట్ల రూపాయలు మన ఏపీ రాష్ట్రం ఒక్కదానికే ఇవ్వడం జరిగిందనమాట రుణాలు ఆర్‌బీఐ. అంటే ఈ విధంగా చూసుకున్నట్లయితే ఏపీ మొదటి స్థానంలో ఉండగా ఈ ఆర్‌బీఐ రుణాల సేకరణలో తమిళనాడు 2వ స్థానంలో నిలిచిందనమాట. తమిళనాడు
33,000 కోట్లతో రెండవ స్థానంలో నిలిచింది. 33,000 కోట్లు టీఎన్. ఏపీ 37 క్రోర్స్ అన్నమాట. ఈ విధంగా అప్పుల పుట్టలా పెరిగిపోతోంది. భారం అయితే చూసుకున్నట్లయితే ఏపీ సగటున నెలకు 12,000 కోట్ల రూపాయలనైతే ప్రతి నెల 12,000 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము రుణాలైతే తీసుకుంటుందన్నమాట ఆర్‌బీఐ నుంచి. సో, ఈ విధంగా అయితే సగటున అర్థమవుతోంది. ఇక 2023, 24 అలాగే 2022, 23 ఆర్థిక సంవత్సరంలో కూడా ప్రభుత్వం అయితే సుమారుగా బహిరంగ మార్కెట్‌కెళ్ళి ఆర్‌బీఐ బాండ్ల వేలం ద్వారా అయితే దాదాపుగా 57,000 కోట్ల రూపాయలను సేకరించగా 2023, 24 కల్లా అది 68 కోట్లు అంటే దాదాపుగా 11,000 కోట్లు. సో, గత 12 నెలల్లో అయితే ఈ విధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి 11,000 కోట్ల రూపాయలైతే రుణాన్ని సేకరించినట్లు ఆర్‌బీఐ నివేదికలో అయితే వెల్లడించిందనమాట. సో, వరుసగా మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ ఆర్‌బీఐ ద్వారా బాండ్ల వేలం ద్వారా రుణాల సేకరణలో ఏపీ మొదటి స్థానంలో ఉండగా, తమిళనాడు రెండవ స్థానంలో, అలాగే పంజాబ్ రాష్ట్రం మూడో స్థానంలో పీఎన్, అలాగే తెలంగాణ టీఎస్ అండి. తెలంగాణ రాష్ట్ర సమితి. సో, తెలంగాణ రాష్ట్రంలో 4 స్థానంలో అయితే నిలిచింది. ఈ విధంగా బకాయిలు పేరుకుపోయే కొద్దీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే, మేము క్యాష్ రూపంలో ఇచ్చేదే కొద్దిగా భారంగా ఉంది. సో, కాబట్టి మరి కొద్ది రోజులు సమయం పడుతుంది. ఆగండి. ఈ బకాయిలు ఇంకా అవే కాదండి, మనకు డిఏడిఆర్‌కి సంబంధించినటువంటి జీవోఎంఎస్ నంబర్ 103 ప్రకారంగా చూసుకున్నట్లయితే 22.7 నుంచి 26.3 వరకు అయితే పెరగడం జరిగింది. దీనికి సంబంధించిన 3 ఇన్‌స్టాల్‌మెంట్‌లు ఏప్రిల్ 2024, జూలై 2024, అలాగే అక్టోబర్ 2024లో చెల్లింపులు జరగాలి. సో, ఇప్పుడు వచ్చే నెల అక్టోబరు ఇది 3వ ఇన్‌స్టాల్‌మెంట్. కానీ అరియర్ బిల్స్‌కు ఎనేబుల్ చేయలేదన్నమాట సీఎఫ్ఎంఎస్‌లో అప్లోడ్ చేయడానికి డీడీఓలు. సో, డీడీఓలు అప్లోడ్ చేయడానికి సీఎఫ్ఎంఎస్ సైట్‌లో రాష్ట్ర ప్రభుత్వము ఇంకా బిల్లుల సబ్మిషన్ అయితే ఎనేబుల్ చేయలేదు. మనందరికీ తెలిసిందే అండి. రెగ్యులర్ పేరోల్ ఎనేబుల్ అయితేనే డీడీఓలు అయితే బిల్లులు సబ్మిట్ చేస్తారని. మనకు ఉదాహరణకు ఈ సెప్టెంబర్ నెల జీతాలు, పెన్షన్లు 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు రెగ్యులర్ పేరోల్ అనేది ఎనేబుల్ చేశారు. ఈ విధంగా జీతాలకైతే ఎనేబుల్ చేశారు. కానీ ఈ పెండింగ్ బకాయిలు పెట్టడానికి ఎనేబుల్ కావట్లేదని అయితే సమాచారం అన్నమాట. అలాగే జీవోఎంఎస్ నంబర్ 28 ప్రకారంగా 26% ఉండే డిఏడిఆర్ 30%కు చేరుకున్నాయి. ఇక్కడ అరియర్స్ మనకు 3 ఇన్‌స్టాల్‌మెంట్‌లలో చెల్లించాల్సి ఉంది. అవి ఆగస్టు, నవంబర్ 2024, అలాగే ఫిబ్రవరి 2025. సో, వీటన్నిటికి సమయం అయితే అయింది. ఇక జీవోఎంఎస్ నంబర్ 30 ద్వారా ఇది రీసెంట్ లాస్ట్ డిఏ అండి. 3.64 పెంచడం ద్వారా 30% ఉండే డిఏ అనేది 33.67% చేరుకోవడం వల్ల మనకు ప్రెజెంట్ అయితే విత్‌డ్రా చేస్తున్న అమౌంట్ డిఏడిఆర్ అమౌంట్ వచ్చేసి 33.67%. దీనికి సంబంధించిన అరియర్స్ ఇప్పుడు రిలీజ్ కావాల్సి ఉంది. ఇక్కడ మనకు 12 నెలలకు సంబంధించినటువంటి అరియర్స్ ఉన్నాయండి. ఈ 12 నెలల అరియర్లు 3 సమాన వాయిదాలు. ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ సెప్టెంబర్ 2024 అనగా ఈ నెలలోనే. రెండవ ఇన్‌స్టాల్‌మెంట్ డిసెంబర్ 2024, మూడో ఇన్‌స్టాల్‌మెంట్ మార్చి 2025 కల్లా పూర్తి స్థాయిలో ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. వీటికి ఇంకా బిల్స్ అయితే ఎనేబుల్ చేయలేదు. సో, రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఈ విధంగా బకాయిలు చెల్లించమంటే ఈ విధంగా సాలరీస్‌కే ప్రభుత్వము లోటు బడ్జెట్‌లో ఉందనైతే చెప్తున్న నేపథ్యం అండి. సో, కానీ ఇన్ని రోజులు డిఏ బకాయిలు వాళ్ళ దగ్గర ఉన్నందువల్ల అంటే ఒక్కొక్క ఉద్యోగికి డిఏ బకాయిలే 2 లక్షల నుంచి దాదాపుగా 7, 8 లక్షల వరకు కూడా బకాయిలున్నాయండి. సో, క్లారిటీగా చెప్పలేము. సో, కొన్ని లక్షల వరకైతే బకాయిలు ఉన్నాయి. వీటికి సంబంధించి ఎటువంటి వడ్డీ, ఇంట్రెస్ట్ అనేది చెల్లించదు ప్రభుత్వం. ఈ విధంగా ఎప్పుడిచ్చినా కూడా అసలు మాత్రమే చెల్లించే నేపథ్యం కాబట్టి వీటిని మరికొద్ది రోజులు వేచి చూడవలసి అయితే ఉందండి. సో, ఈలోపు ఐఆర్‌ఐనా ప్రకటించండి వెంటనే అని చెప్పేసి ప్రభుత్వాన్ని ఉద్యోగులంతా కోరడం జరిగింది. సో, దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే త్వరలో పరిష్కార మార్గాన్ని, సంపదను సృష్టించడమో ఏదో ఒకటి చేసి పరిష్కార మార్గాన్ని అయితే చూపించాల్సిన అవసరం ఉంది. లేదంటే గత ప్రభుత్వంలాగా ఉద్యోగులలో కూడా అసహనం కోల్పోయిన తర్వాత ఉద్యోగులు కూడా
ఈ విధంగా నిరసన వ్యక్తం చేసే అవకాశాలు కూడా ఉన్నాయండి. సో, ఇది ఇప్పటివరకున్న తాజా సమాచారము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.